హాయ్ ఫ్రెండ్స్, జేసన్ స్టాథమ్ హీరోగా నటించిన మ్యూటినీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. విచిత్రం ఏంటంటే ఇండియాలో రిలీజ్ అవ్వకుండానే దీని ఒరిజినల్ ప్రింట్ ఇంటర్నెట్ లో లభిస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కోల్ రీడ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కి సెక్యూరిటీ గార్డ్. ఆ బిజినెస్ మ్యాగ్నెట్ సొంత ఫ్యామిలీ మెంబర్ గా చూసుకుంటాడు కోల్ రీడ్ ని. అయితే అనుకోకుండా అతన్ని కొంతమంది చంపేసి ఆ నేరం కోల్ రీడ్ మీద వేస్తారు. కోల్ రీడ్ యజమాని టోబీ నడుపుతున్న హార్బర్ బిజినెస్ ని వేరొకళ్ళకి అమ్మేస్తాడు. అయితే అతని కొడుకు ఏం చేశాడు, అతని కొడుకును కాపాడడం కోసం కోల్ రీడ్ ఏం చేశాడు, ఇదే మిగిలిన కథ. ఈ సినిమా సూపర్ యాక్షన్ ఉంటది, ఇరగదీసేస్తుంది అనుకొని మనం మొదలు పెడతాం. ఫస్ట్ 20 నిమిషాలు స్లోగా వెళ్తుంది. ఆ తర్వాత కోల్ రీడ్ బాస్ ని చంపే సన్నివేశం వస్తుంది. అక్కడ యాక్షన్ కొంచెం బాగుంటుంది. ఆ తర్వాత హార్బర్లోకి వెళ్ళి కంటైనర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి చాలా స్లో అయిపోతుంది సినిమా స్టార్టింగ్లో ఏ సీన్తో మొదలవుతుందో అదే సీన్తో ఎండ్ అవుతుంది క్లైమాక్స్లో. అదొక్కటి తప్ప సినిమాలో ఏమంత గొప్పగా లేదు. యాక్షన్ సన్నివేశాలు చాలా రొటీన్గా అనిపిస్తాయి. పెద్ద సీన్ ఫైట్ అవుతుంది అనుకునే లోపు అది చిన్న 2-3 షాట్లతో అయిపోద్ది. విలనిజం కూడా అంత గ్రిప్గా లేదు. ఉదాహరణకి రాజమౌళి సినిమాల్లో విలన్ ఎంత భయంకరంగా ఉంటాడో దాన్ని బట్టి హీరో ఎలివేషన్ జరుగుతుంది. ఇక్కడ విలన్ చాలా వీక్. ఆడు షిప్ను నడుపుకుంటా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఇక లేడీ హీరోయిన్ ఉంటుంది. ఆవిడ కూడా హెల్ప్ చేయడానికి వచ్చి బాగా దెబ్బలు తగిలించుకొని హీరోతో పాటు తిరుగుతూ ఉంటుంది. అంతే తప్ప పెద్దగా ఏమీ లేదు సినిమా. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గట్టున్న ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు నన్ను. జేసన్ స్టాథమ్ ఎప్పుడులాగే రొటీన్గా నటించాడు. ఆయనకి యాక్షన్ కూడా చేయడానికి స్కోప్ లేని పాత్ర ఇది. హీరోయిన్ పర్వాలేదు, ఓకే అనిపించింది. ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి పాత్రలు కూడా లేవు. ఈ సినిమా ఇంగ్లీష్లో ప్రస్తుతం థియేటర్లో రేపు రిలీజ్ అవుతుంది. ఈ రోజే పైరసీలో ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.